సీఎం కేసీఆర్ ను చూస్తే ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి గుర్తుకు వస్తున్నారని బీజేపీ నాయకులు బూర నరసయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. యాదాద్రి ఎంఎంటీఎస్ కు 100 కోట్ల రూపాయలు ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ వద్ద డబ్బులు లేవని, విస్తృత మెట్రో పెడతారంట నమ్మేదిలా ఉందంటూ ప్రశ్నించారు. ఆయన ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల కోసమే టీఎస్ఆర్టీసీ విలీనమైందన్నారు. 9 ఏళ్లలో ఆర్టీసీ నాయకుల బుర్రను కోడి బూర పీకినట్లు పీకేశారన్నారు. ఇక ఇప్పుడేమో వాళ్ళకి గింజలు వేయటం ప్రారంభించారని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న డ్రైవర్, కాంట్రాక్టర్లకు, కండక్టర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సంఖ్యాపరంగా కాదు, సబ్జెక్టివ్ పరంగా మాట్లాడండి. మీరు కౌరవ్ లాగా 100 మంది ఉండొచ్చు, పాండవ్ లాగా ఒక అసెంబ్లీ లాగా నిర్వహించాలని కోరుకుంటాం. గడి అంటే ఎందుకంటే అసెంబ్లీలో గడిలో దొర ఏది చెప్తే గదే, ఇక బడిలో ఏంటంటే హెడ్ మాస్టర్ ఏది చెప్తే గదే పాఠం. సో దయచేసి మీరు గుర్తించాలి, ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడే అవకాశం కల్పించినప్పుడే అది అసెంబ్లీ అవుతుంది. లేకుంటే దాని పేరు మార్చేసి మీరు గడియో బడియో పెట్టుకుంటే బెటర్ ఉంటది. నేను డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ సంఖ్యాపరంగా కాదు సబ్జెక్ట్ పరంగా, సంఖ్యాపరంగా కాదు సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. మీరు కౌరవ్ లాగా 100 మంది ఉండొచ్చు, పాండవ్ లాగా అపోజిషన్ లో తక్కువ ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి ప్రజా సమస్యలు ప్రజలకు తెలవాలంటే, ఆ పరిష్కారం దొరకాలంటే కేవలం కేసీఆర్ గారే 50 అంశాలు హెడ్ మాస్టర్ లా క్లాస్ తీసుకోవడం కాకుండా మా ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలి. అదే